మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది చాలా ఈజీ అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. సో మీరు కూడా ట్రై చేయండి. నా పేరు శైలు, శైలుస్ కిచెన్ కి స్వాగతం. ఫస్ట్ ఇలా ఒక కళాయి అనేది తీసుకొని దీంట్లోకి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ పల్లి అనేది యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని దీంట్లోకి ఒక 3 ఇలాచీ అనేది యాడ్ చేసుకుంటాను. అలాగే ఒక 4 లవంగాయలు, అలాగే కొంచెం దాల్చిన చెక్క అనేది ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటాను. అలాగే కొంచెం లైట్గా మెంతులండి, మరీ ఎక్కువ కాదు, ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ నువ్వులు అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఇక్కడ గసగసాలు అనేది యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసి ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటానండి. చూడండి, కొంచెం ఆరిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని ఇలా పూర్తిగా షిఫ్ట్ చేసుకొని దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మూత పెట్టేసి మనం పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకుందాం. అలాగే నేను ఇక్కడ ఇలా నీట్గా క్లీన్ చేసి గుత్తి వంకాయలు అనేది తీసుకున్నాను కదా, వీటిని ఇక్కడ మధ్యకి ఇలా 4 పీసెస్గా అయితే కట్ చేసుకుంటానండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ కట్ చేసుకుంటాను. అలాగే ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దాంట్లోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి. వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి కదా, అలా వేసుకొని ఆ పైన ఇక్కడ కళాయిలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తాను. ఆయిల్ వేడైన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలని, వీటిని ఇక్కడ యాడ్ చేసి పైనుంచి సాల్ట్ అయితే వేసుకుంటానండి. అలాగే కొంచెం పసుపు, సాల్ట్ వేయడం వల్ల మనకి ముక్కలు అనేది కండ్రెక్కకుండా ఉంటాయి కదా, అలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి ఇలా కొంచెం మగ్గినాయి కదా, ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఆలోపు ఆనియన్ అయితే కట్ చేసుకుందామండి. సో చూడండి, ఇక్కడ ఇలా సన్నగా తరిగి తీసుకుంటాను, ఇలా కట్ చేసి పక్కన ఉంచుకుంటాను. ఆ పైన ఒక టమాటా అనేది ఇలా తీసుకొని దీన్ని ఒక 4 పీసెస్గా అయితే కట్ చేసుకుంటానండి. ఇలాగే ఒక 2-3 టమాటాలు కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని మూత పెట్టేసుకొని ఇలా కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకుంటాను. ఆ పైన ఇక్కడ చూడండి, మనం ఇందాకలా వంకాయలు పెట్టుకున్నాం కదా, పూర్తిగా మగ్గిపోయాయండి. వీటిని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి దాంట్లోకి నేను ఇక్కడ కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకున్నాను. ఆ పైన కొంచెం పసుపండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసి ఇలా మిక్స్ చేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటాను. చూడండి, ఇక్కడ ఫ్రై అయింది కదా, ఆ పైన ఇక్కడ టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి. ఆ పైన కొంచెం సాల్ట్ అండి. సో ఫైనల్గా ఇలా సాల్ట్ అండ్ కారం వేసుకొని పూర్తిగా మిక్స్ చేస్తూ మంచిగా ఈ పేస్ట్ని బాగా మగ్గించుకోవాలండి. ఆ పైన ఇక్కడ మనం ఫస్టే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేసి మిక్స్ చేసి ఇలా మిక్స్ చేస్తూ కాసేపు మగ్గించుకోవాలి. సో చూడండి, ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేస్తుంది కదా, ఇలా పైకి వచ్చేసినప్పుడు మనకి గ్రేవీ అనేది బాగా ఫ్రై అయినట్లే, అప్పుడు టేస్ట్ బాగా వస్తుందండి. ఒకవేళ గ్రేవీ అనేది వేయకపోతే పచ్చిగా వండిపోతే కూర అంత టేస్ట్ రాదండి. సో మంచిగా వేయించుకోవాలి. ఆ పైన ముక్కలు కలిపేసి ఇలా మూత పెట్టేసి ఇవి వేసిన తర్వాత కూడా మసాలా పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మీకు గ్రేవీ ఎంత కావాలో చూసి అలా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అయితే మగ్గించుకుందాం. సో చూడండి, ఇక్కడ పూర్తిగా ఇలా మగ్గిపోతుంది కదా, ఈ మసాలా అనేది ఇలా వంకాయకి పట్టేసి ఇది మంచిగా రెడీ అయిపోతుందండి. ఫైనల్గా అయితే చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. సో చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఇలా కర్రీ అయితే రెడీ అయింది. చూడండి, ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేస్తుంది కదా, సో గ్రేవీ అనేది పూర్తిగా వేగినట్లే అండి. అలాగే ఇక్కడ వంకాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి. దీంట్లోకి ఫైనల్గా మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా యాడ్ చేసి దీన్ని వేడివేడిగా మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి. ఈ కర్రీ మనకి పుల్కా కానీ, చపాతీ కానీ, అలాగే బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. సో నేను కొంచెమే చేసుకున్నాను కాబట్టి మసాలాలు అనేది కొంచెమే చూపించానండి. మీరు ఏ క్వాంటిటీలో చేసుకుంటారో దాని తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.